ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమున మనందరము దేవుని సన్నిధిలో ఈ విధంగా సజీవులుగా ఉండటం దేవుడు మనకిచ్చిన కృప. మరి మే నెల కూడా అయిపోయింది ఈ యొక్క ఆదివారంతో. మరి ఇంకా కొద్ది రోజుల్లో మనం జూన్ మాసంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ అయిపోయినట్లుగానే మనం దీన్ని తీసుకోవచ్చు. మరి సమయం ఎంత త్వరగా అయిపోతుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. మనం క్రైస్తవులం, మనం విశ్వాసులం. మన విశ్వాసము ప్రభు యొక్క రెండవ రాకడ, మన విశ్వాసము పరలోక రాజ్యము. అది దాని కొరకు మనం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూసేవాళ్ళం కాదు. మనం దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము జీవించాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలని ధ్యానించి వాటి యొక్క సత్యాన్ని, మర్మాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐజియా, ద బుక్ ఆఫ్ ఐజియా, 55th chapter from verse 1 to 3. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. అయితే చాలా జాగ్రత్తగా సత్యాన్ని విందాం. మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకునే కొద్దీ ఎంతో బాధ కలుగుతుంది నాకు విశ్వాసుల పట్ల. సత్యానికి ఎంత విరుద్ధంగా, సత్యానికి ఎంత దూరంగా బ్రతుకుతున్నారు విశ్వాసులు అని. ఎనీవే, ఈ యొక్క వాక్య భాగం అయిపోయే సమయానికి మీకు కూడా అర్థమవుద్ది. ఓకే, రైట్. ఐజియా 55th chapter, first verse. Ho, everyone that thirsteth, come ye to the waters. ఎంతవరకు చదివానో అంతవరకు మాత్రమే వాక్య భాగాన్ని చదవండి. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి. సో సాధారణంగా మనందరికీ తెలుసు, మనకి దాహం వేస్తే మనం ఫుడ్ ఐటమ్ తినాం కదా. దాహం వేస్తే ఏం చేస్తాం? నీళ్లు తాగుతాం. నీళ్లు త్రాగటం కోసం నీళ్ల దగ్గరికి వెళ్తాం. మనం కూర్చుని దగ్గరికి నీళ్ళు వస్తాయా? రావు కదా. మనం నీళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి, లేదంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ దప్పిక ఏదైతే ఉందో, ఇది శారీరకంగా మనకి కలిగేటువంటి దాహం కాదు. ఇది శారీరకంగా మనకు కలిగే దాహం గురించి మాట్లాడట్లా. ఈ దాహము ఎలాంటిదంటే, ఈ దప్పిక ఎలాంటిదనంటే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రక్షణకు సంబంధించింది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విమోచనకు సంబంధించింది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మరి సత్యాన్ని తెలుసుకునేటువంటి విషయాన్ని గురించినటువంటి దప్పిక అన్నమాట. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు రాలేదు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఇంకా రాలేదు కాబట్టి, మరి దేవుని వాక్యము అనగా సత్యము సంపూర్ణముగా ఇంకా తెలియజేయబడలేదు. అప్పట్లోనే మర్మము రీతిగా, లేదంటే మిస్టీరియస్గా వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూనే వస్తున్నాడు ప్రవక్తల ద్వారా. సో ఈ నీరు అనేది మనకు తెలుసు, జీవజలం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే. సో దప్పికొనిన వారిని ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? నీటి యొద్దకు రమ్మంటున్నాడు. జనరల్గా మనందరికీ దాహం వేస్తే ఎక్కడికి వెళ్తాం? నీళ్ళ దగ్గరికే వెళ్తాం. ఈ దాహం అనేది నేను చెప్పాను కదా, నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు బాగు చేస్తారనే దాహం ప్రతి మనిషిలో ఉండే దాహం ఇది. ప్రతి మనిషిలో ఒక దాహం ఉంటుంది. నన్ను ఎవరు బాగు చేస్తారు, నన్ను ఎవరు స్వస్థపరుస్తారు, నన్ను ఎవరు పైకి తీసుకొస్తారు,
నాకెవరు దారి చూపిస్తారు, నాకు రక్షణను ఎవరిస్తారు అనేటువంటి దాహం. సో ఈ దాహము ఎటువంటిదైనా కూడా, నీ దాహము ఎటువంటిదైనా కూడా దానికి ఒకటే సమాధానం, దానికి ఒకటే ప్రదేశము, అది యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నీ దాహము తీర్చబడటానికి నీ యొక్క దాహము తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సొంత మాటల్లో ఆయన ఏమని చెప్పారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే, Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again. ఇక్కడ సందర్భం మనం చూస్తే, ఆ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీని కలిసినప్పుడు ఆమె అక్కడ నీళ్లు చేదుకోవటానికి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడ వారిద్దరికి జరిగినటువంటి సంభాషణలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇదేమనంటే, ఇదిగోమ్మా, ఈ బావిలో ఉన్న నీళ్లు తాగిన వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ దాహము వేస్తుంది. అవునా కదా? మనం ఎవరైనా మనకి దాహం వేస్తే నీళ్లు తాగితే ఇక శాశ్వతంగా దాహం తీరిపోద్దా? కాదు, కాసేపటికి మళ్ళీ దాహం వేస్తుంది. అయితే 14వ వచనం చూడండి. బట్ హూసెవర్ డ్రింకెత్ ఆఫ్ ద వాటర్ దట్ ఐ షల్ గివ్ హిమ్ షల్ నెవర్ థర్స్ట్. అంతే, నేనిచ్చే నీళ్లు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఇంకెన్నటికీ దప్పిక ఉండదు. ఆ దప్పిక అనేది అనగా నాకు ఇంకా కావాలి, నాకు కావాలి అనేటువంటి ఆ దాహము వాళ్ళలో ఉండదండి, ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే. హల్లెలూయా. ఇది మంచినీళ్ళకు సంబంధించింది కాదు, ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది, ఇది మన రక్షణకు సంబంధించింది, ఇది మన ఆరోగ్యానికి, స్వస్థతకు సంబంధించింది, ఇది మన సమస్యలకు సంబంధించింది, మన జీవితంలో మనకి అవసరతలుగా ఉన్న వాటికి సంబంధించిన దాహం ఇది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే మనకేమర్థం అవుతుందంటే, మనం ఏదైతే దాహముతో ఉన్నామో ఆ దాహము తీర్చబడుతుంది అని. హల్లెలూయా. మరి ఇంత స్పష్టంగా యేసు ప్రభు వారు నా దగ్గరికి వస్తే నేనిచ్చే ఆ జీవజలము తాగితే ఇక ఎన్నటికీ మీకు దప్పిక ఉండదు అని చెప్పినా కూడా, విశ్వాసులైన వాళ్ళు, ఈ సత్యము తెలిసిన వాళ్ళు కూడా ఆయన వద్దకు రావటానికి ఎందుకని వెనుకంజ వేస్తున్నారు, రాలేకపోతున్నారు అనేది బాధాకరమైన విషయం. అంతేకాదు, ఎన్నటికీ దాహం అనగా ఇంకెన్నటికీ నీకు ఆ పరిస్థితి రాదు. నువ్వు ఏ దాహముతో అయితే ప్రభు దగ్గరికి వచ్చావో, ఏ దాహం అయితే ప్రభువు ఆయన జీవజలముగా నీకు తీర్చాడో, ఆ దాహం మళ్ళీ నీకు కలగదు. ఇంతకంటే సంతోషమైన విషయం అని ఉంటుందా? ఉండదు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అదే వచనంలో చూస్తే 14వ వచనంలో, బట్ ద వాటర్ దట్ ఐ షల్ గివ్ హిమ్ షల్ బి ఇన్ హిమ్ ఏ వెల్ ఆఫ్ వాటర్ స్ప్రింగింగ్ అప్ ఇంటు ఎవర్లాస్టింగ్ లైఫ్. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గవలే ఉండునని. హల్లెలూయా. అంటే ఈయన తీర్చేటువంటి దాహము ఏ విధంగా ఆయన తీరుస్తాడంటే, మనకి ఇంకొకసారి దాహం వేయదు అనగా అటువంటి పరిస్థితి మన జీవితంలో మళ్ళీ రాదు. అంతేకాదు, ఆ యొక్క తృప్తిపరచబడేటువంటి మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆ జీవ జలములు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనలో నుంచి బయటకు వచ్చేటువంటి విధంగా మన జీవితం మార్చబడుతుందంట. హల్లెలూయా. అంటే మనము కూడా ఇతరులకు ఆ జీవ జలము యొక్క రుచిని చూపించగలిగే ఆత్మీయ స్థితిలో దేవుడు మనం ఉంచుతాడంట. ఆమేన్.
హల్లెలూయా. ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ దాహం తీర్చబడుతుంది, అనగా నీ సమస్య కానీ నీ పరిస్థితి కానీ ఏదైనా కూడా అది తీర్చబడుతుంది. మళ్ళా దాహం అయిన విధంగా తీర్చబడుతుంది. అంతేకాదు నీలో కూడా ఆ జీవ జలము ఆయన పడతాడు. సో దట్ నీ దగ్గరికి, లేదంటే నీకు తెలిసిన వారు ఎవరైనా దాహం ఉంటే వారి దాహాన్ని కూడా నువ్వు తీర్చగలిగే స్థితికి పడతావు. హల్లెలూయా. ఇది దేనికి సంబంధించింది అని చెప్పండి, ఒక మాటలో చెప్పాలి. దేనికి సంబంధించింది ఇది? దేవుని వాక్యం అంతే. హల్లెలూయా. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం, నథింగ్ ఎల్స్. It's all about the word of God. It's all about Jesus Christ himself. It's all about his love. ఆయన ప్రేమకు సంబంధించింది, ఆయన వాక్యానికి సంబంధించింది, ఆయనకి సంబంధించింది. హల్లెలూయా. And if you come to Jesus, you will have salvation. నువ్వు ఆయన దగ్గరికి వస్తే మరలా రెండవసారి నీకు దప్పిక, దాహం అనేది ఉండనంత అద్భుతమైనటువంటి రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అవునా? రక్షణ ఒకసారి వచ్చిన 10 సార్లు తీసుకుంటాం రక్షణ. అది ఒక్కసారే ఆయన ఒకసారి ఇచ్చాడంటే దట్స్ ఇట్. రక్షణ ఎప్పటికీ అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆ దాహం నీకు తీరిపోతుంది ఎప్పటికీ. నువ్వేం చేయగలవు? ఆ రక్షణ అనేటువంటి జీవ జలాన్ని నీకు దేవుడు ఏం ఇచ్చాడో దాన్ని ఏం చేయగలవు? నువ్వు కూడా ఇతరులకి పంచిపెట్టగలవు. నీలో నుంచి ఉబ్బికేటువంటి మరి బావిలో నుంచి నీళ్లు ఉబ్బినట్లుగా నీలో నుంచి జీవజలం కూడా ఇతరులకు వెళ్ళి ఇతరులకు కూడా ఆ రక్షణ అనేటువంటి ఆ యొక్క నీటిని వారు పొందుకునే అవకాశం ఉంది. హల్లెలూయా. ఇది కేవలము రక్షణకు సంబంధించి మాత్రమే కాదు, నీ అనారోగ్య సమస్యకు స్వస్థత కూడా, నీ ఆర్థిక ఇబ్బందులకు సమృద్ధి కూడా, నీ యొక్క సమాధానం లేని జీవితానికి శాంతి సమాధానం కూడా, నీ యొక్క సంతోషం లేని జీవితానికి మహా ఆనందంతో కూడిన జీవితాన్ని ఇచ్చేటువంటి జీవజలములు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలంతే. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు కమ్ టు హిమ్. వీ హ్యావ్ టు కమ్ టు హిమ్. ఆయన దగ్గరికి రావాలి. అదే మనం చేయాల్సిందే. అదే చేయట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే అదే చేయట్లేదు. దప్పికొన్న వారులారా ఎక్కడికి రావాలి? నీటి యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా ఎక్కడికి రావాలి? నా ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన రమ్మంటే రానని మొండికేసి కూర్చున్నారు ఏంటండి క్రైస్తవులు? నాకు అర్థం కాదు. అంత చులకన అయిపోయింది ఆయన పిలుపు. ఆయన పిలుపు అంత చులకన అయిపోయిందా క్రైస్తవులకి? అన్యులు వస్తున్నారండి, బాగా అన్యులు వస్తున్నారు. ఈ సమయానికి మీరు చూడండి, కొంచెం ప్రాస్పరిటీ లేదంటే హీలింగ్ వాటికి సంబంధించి బోధించే వాటి దగ్గర క్రైస్తవుల కంటే అన్యులు ఎక్కువ ఉంటారు. అసలు రావాల్సింది ఎవరయ్యా అంటే విశ్వాసి. అసలు ప్రభువుని నమ్మావా లేదా అనే దానికి నిదర్శనమే నువ్వు ఆయన దగ్గరికి రావటం. కానీ నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదు. ఆయన దగ్గరికి రావట్లేదు. జీవజలమైనటువంటి ఆయన దగ్గరికి నువ్వు రావట్లేదు. ఆ తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చూసినట్లయితే, In the last day, the great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me and drink. చదవమ్మా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఏమండి, ఏం దొప్పుడు ఆయన మన వాళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. అరే బాబు, నీకు ఏ దాహం ఉన్నా, నీకు ఏ లేమి ఉన్నా, నీ పరిస్థితి ఎలాగున్నా నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నీ దాహం తీర్చుకో అంటున్నాడు దేవుడు. మనం మాత్రం ఆయన దగ్గరికి రావట్లా. విశ్వాసులు ఆయన దగ్గరికి రావట్లా.
నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తేనే, ఆయన దగ్గరికి వస్తేనే నీ దాహం తీర్చబడుతుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆకలి వేసినప్పుడు ఆకలినైనా కొంచెం ఎక్కువసేపు మనం తట్టుకోగలం కదా. ఆకలిని మనం కొంచెం ఎక్కువసేపు తట్టుకోగలం. కొన్ని గంటకరంగా మారితే తప్ప దాంట్లో రిలాక్సేషన్, వెసులుబాటు ఏమి ఉండదు. అలాంటి పరిస్థితుల్లోనే క్రైస్తవ సమాజం, విశ్వాసులు అందరూ ఉన్నారు. పాస్టర్ గారు ప్రతి శనివారం కాదు పని అందరికీ ఫోన్లు చేస్తారు. అమ్మా రేపు ఆదివారం అంటే వాళ్ళకి గుర్తులేనట్టు, రెండమ్మా చర్చికి. ఒకళ్ళు ఒకటి చెప్తారు, ఇంకోళ్ళు ఒకటి చెప్తారు, ఇంకోళ్ళు ఒకటి చెప్తారు. అవన్నీ లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న పరిస్థితులు, కారణాలు. అటువంటి పరిస్థితుల నుంచి, అటువంటి కారణాల నుంచే కాదు, ఇంకెలాంటి పరిస్థితి నుంచైనా, ఎలాంటి భయంకరమైన స్థితి నుంచైనా నిన్ను కాపాడి నీ దాహాన్ని తీర్చడానికి ఆయన రమ్మంటున్నాడని అర్థం చేసుకోరు. ఎందుకు రమ్మంటున్నాడు ప్రభు? వచ్చి నీ దాహము తీర్చుకో అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈ రోజున క్రైస్తవులు ఆ మాటను ఏమాత్రం లెక్క చేయట్లేదు. 38వ వచనం మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనించండి. హీ దట్ బిలీవెత్ ఆన్ మీ యాజ్ ద స్క్రిప్చర్ హ్యాత్ సెడ్, అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. చదవమ్మా. నాయందు విశ్వాసముంచు వాడెవడో, నాయందు విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినట్లు, లేఖనము చెప్పినట్లు, వాని కడుపులో నుండి, అమ్మా జాగ్రత్తగా, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. సో there is an opportunity for a true believer that he can be satisfied by the living waters, which is Jesus Christ, and he can also have his belly filled with the living waters. ఒక నిజమైన విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి అవకాశం లేదా ఆశీర్వాదం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చి జీవ జలముల ద్వారా తృప్తిపరచబడటం మాత్రమే కాకుండా, తృప్తిపరచబడిన తర్వాత ఆయన యొక్క జీవ జలములను నీవు కూడా కలిగి ఉండి, నీ నుంచి ఆ జీవ జలములు పొర్లి పారి ఇతరులకు కూడా తృప్తిని కలిగించే జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం మాత్రం ఆయన దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నామా లేమా? లేం. నో బిలీవర్, మాక్సిమం అంటే 95% నుంచి 98% వరకు చెప్పొచ్చు, బిలీవర్స్ ప్రభు దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరు. ఈవెన్ దో హీ ఈజ్ ప్రామిసింగ్ దట్ ఐ విల్ సాటిస్ఫై యూ, మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నా కూడా దేవుని దగ్గరికి రావటానికి సముఖతను చూపించట్లేదు. ఆయన దగ్గరికి వస్తేనే నీ దాహం తీర్చబడుతుంది. ఆయన దగ్గరికి వస్తేనే నీ సమస్య తీర్చబడుతుంది. ఆయన దగ్గరికి వస్తేనే నీకు సమాధానం. ఆయన దగ్గరికి వస్తేనే నీకు శాంతి. ఆయన దగ్గరికి వస్తేనే నీ జీవితములో ఆయన చిత్తము నెరవేర్చబడుద్ది. ఆమేన్. ఆయన యొద్దకు రాకుండా నేను ఎక్కడున్నా పర్లేదు, ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడుద్ది అని అంటే జరిగేది కాదు. నేను ఎలా పడితే అలా జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, ఆయన చిత్తమే కదా, ఆయన అనుకున్నది కదా జరిగేదంటే అలా జరగదు. బీ కేర్ఫుల్. యెషయా గ్రంథంకి వద్దాం ఒకసారి. ఇప్పుడు మళ్ళీ చాలా ముఖ్యమైన విషయాలని ఈ రోజున మనం తెలుసుకోబోతా ఉన్నాం. మొదటిగా మొదటి వచనంలో ఐజాయా 55:1లో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో మొదటి భాగంలో ఏం చదివామంటే, దప్పికొన్న వారులారా నీటి వద్దకు రండి. ఇక్కడ రండి అనే పదాన్ని, కమ్ అనే దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం అదే, కమ్, రండి. పిలుస్తున్నాడు ఆయన, పిలుపు. అది రెండవ వాక్య భాగాన్ని చూస్తే అదే మొదటి వచనంలో మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే, అండ్ హీ దట్ హ్యాత్ నో మనీ కమ్ ఏ కామా బై కామా అండ్ ఈట్. చదవమ్మా. రూకలు లేని వారలారా, జాగ్రత్త గమనించండి దీన్ని. రూకలు లేని వారలారా, మీరు వచ్చి
కొని మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఫస్ట్ ఏమో దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ వద్దకు రండి అన్నాడు. దాని విషయం మనం అర్థం చేసుకున్నాం కదా. దప్పిక అంటే కామన్గా వేసే దాహం కాదు. మనకి ఎటువంటి దాహం ఉన్నా కూడా, అంటే పరిస్థితి ఉన్నా కూడా, తీరని లోటు లాంటిది, సమస్య లాంటిది ఉన్నా కూడా ఆయన దగ్గరికి వస్తుంది, తీర్చబడుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే రూకలు లేని వాళ్ళారా, నో మనీ, కమ్ రండి, బై కొనండి, అండ్ ఈట్ భోజనము చేయండి. డబ్బులు లేకుండా ఎలా కొంటావు బాబు? డబ్బులు లేకపోయినా పర్లేదు రండి అంటున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఏం చేయమంటున్నాడు? కొనమంటున్నాడు. కొని భోజనం చేయండి అంటున్నాడు. ఎట్లా సాధ్యం ఇది? సాధ్యమేనండి? సాధ్యం, బైబిల్ ప్రకారం సాధ్యం. అదే కదా అందులో ఇప్పుడు మనం 4 చూసాం. ఏంటి? నో మనీ ఒకటి అనుకోండి. ఫస్ట్ ఏంటి? నో మనీ, డబ్బులు లేవు. బై కొనమంటున్నాడు. ఈట్ భోజనం చేయమంటున్నాడు. అయితే ఇక్కడ డబ్బులు లేవు, నో మనీ, తర్వాత కమ్ అని చూసారా, రండి అని. అదే సీక్రెట్. రండి అని ఏదైతే పిలుస్తున్నాడో, నువ్వు దేవుని దగ్గరికి రావటం ఏదైతే ఉందో అదే నీ కరెన్సీ, అదే నీ ధనం. దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు చూసావా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఫెయిత్. దట్ ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ కరెన్సీ విత్ విచ్ యూ కెన్ బై ద మీల్. హల్లెలూయా. దీనికి చక్కటి మాదిరి మనం చూడొచ్చు, చక్కటి ఉదాహరణ, ఎగ్జాక్ట్ దీనికి సరిపడే ఉదాహరణ మనం చూడొచ్చు. ఫస్ట్ ఏంటి? దాహం గురించి కదా చెప్పింది. ఇక్కడేమో డబ్బులు లేకపోయినా మీరు వచ్చి కొని ఏం చేయాలి? కొని భోజనం అంటే ఏంటి? ఇంకా ఫుల్ మీల్స్ అంటే కంప్లీట్లీ సాటిస్ఫైడ్, కంప్లీషన్, లేదంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఈ వాక్య భాగం మన వాళ్ళందరికీ బాగా తెలుసు కదా. ఈ వాక్య భాగం మన వాళ్ళకి బాగా తెలుసు. ఏమైందండి ఇక్కడ? ఒక కాళ్ళు చేతులు పనిచేయనటువంటి, నడవలేని, మంచం మీద పడినటువంటి వ్యక్తిని తన స్నేహితులు 4 తీసుకొని వచ్చి ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళే మార్గం లేక, ఫుల్ రద్దీగా ఉంది, జనం ఉన్నారు, ఆయన ఇంట్లో మధ్యలో ఎక్కడో కూర్చొని ఉన్నాడని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా పైన కప్పు విప్పి ఏం చేశారు? పైన కప్పు విప్పి యేసు ప్రభు ఉన్న దగ్గరికి అతన్ని దించారు. జాగ్రత్తగా ఆ విషయాన్ని ఒకసారి చదువుదాం. ఓకే, మార్క్ గాస్పుల్ 2nd chapter from verse 1-2. And again he entered into Capernaum after some days, and it was noise that he was in the house. And straightway many were gathered together, insomuch that there was no room to receive them, no, not so much as about the door. And he preached the word unto them. And they come unto him, bringing one sick of the palsy, which was born of 4. And when they could not come nigh unto him for the press, they uncovered the roof where he was. And when they had broken it up, they let down the bed wherein the sick of the palsy lay. When Jesus saw their faith, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు 5వ వచనంలో. When Jesus saw their faith, he said unto the sick of the palsy, Son, thy sins be forgiven thee. చదవమ్మా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటన ఆయనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే
ఆ నలుగురికి ఉన్న దాహం ఏంటి చెప్పండి? ఆ నలుగురికి ఉన్న దాహం ఏంటి? ఆ యొక్క వ్యక్తి యొక్క స్వస్థత కదా. తన ఆరోగ్యం బాగుపడాలనే దాహముతో వాళ్ళు వచ్చారు. ఎంత కష్టపడ్డారో రావటానికి అది మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క వచనాలను బట్టి. చదవమ్మా. యేసు వారి విశ్వాసము చూసి, ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఏం చూశాడు అక్కడ? వారి విశ్వాసాన్ని చూశారు. వారి విశ్వాసాన్ని వాళ్ళు ఏ విధంగా చూపించారు యేసు ప్రభుకి? వారు వచ్చిన విధానం. హల్లెలూయా. వారు రావటమే వారి విశ్వాసం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర రావటమే నీ విశ్వాసం. ఆ రావటం అనేటువంటి పని నువ్వు చేయకపోతే, రాకపోతే అసలు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేదు. ఎంత కష్టమైన పరిస్థితుల్లో, ఎంత కష్టంగా దేవుని దగ్గరికి వస్తే అంత గొప్ప విశ్వాసం అది. కష్టంగా ఉంది, అరే వెళ్ళడానికి దారి లేదు, ఇబ్బంది, జనాలు ఈయన మోసుకునే వెళ్తే ఇక్కడ దాకైతే వచ్చేవాళ్ళే కానీ సరే పద వెళ్దామని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళాలా? ఎలాగైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కమ్ కమ్ అనే పదం ఈరోజు జాగ్రత్తగా గమనించండి. రండి అనే పదం. వారు వచ్చిన విధానాన్ని ఆయన ఏ విధంగా చూశాడు? వారి విశ్వాసముగా చూశాడు. హల్లెలూయా. సో ఇంతకుముందు మనం చదివాం కదా వచనం. ఆ వచనంలో ఏముంది? నో మనీ కదా. రూకలు లేని వారులారా మీరు వచ్చి, అంటే కమ్ అంటే ఏంటది? విశ్వాసం. మీ దగ్గర డబ్బులు అవసరంలా, మీ దగ్గర ఇంకేదో ఉండాల్సిన అవసరంలా. మీరు రావటం అనేది ఏదైతే ఉందో అదే విశ్వాసం, అదే మీ కరెన్సీ. ఆ విశ్వాసం అనేటువంటి ధనముతో వచ్చి ఏం చేయాలా? భోజనము కొనుక్కొని భోజనం చేయాలి. హల్లెలూయా. వారు విశ్వాసంతో వచ్చారు. వారు వచ్చింది దాహము తీర్చుకోవడానికి, అవునా కదా? వారు వచ్చింది దేనికోసం అండి? దాహం తీర్చుకోవడానికి. కానీ వారు వచ్చిన దానిని యేసుప్రభు వారు విశ్వాసముగా చూశారు. ఆ విశ్వాసం అనేటువంటి ధనము ద్వారా ఆ వ్యక్తి కేవలము దాహం తీర్చబట్టమే కాదు, ఫుల్ మీల్స్ అంటాం కదా, భోజనం దొరికింది అతనికి. అవునా? ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు ఇక్కడ? నీ స్వస్థ ఇచ్చాడా ఫస్ట్ ప్రభు? అక్కడ ఆయనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? రక్షణని ఇచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు ప్రభు? చదువు 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. హల్లెలూయా. దట్స్ ఇట్ అండి. కమింగ్ టు ద లార్డ్, కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆర్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ ఎవర్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు చేయగలిగిన గొప్ప పని ఏదన్నా ఉంది అని అంటే ప్రభు దగ్గరికి రావటమే. హల్లెలూయా. When you come to him, you will be satisfied fully. When you come to him, you are showing your faith in action. Your faith in action is your currency to buy anything. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఇలా డబ్బులు పట్టుకొచ్చారండి ఈ నలుగురు. ఆ పక్షవాయువు గలవంత డబ్బులు అని తీసుకొచ్చారా? బంగారం వాళ్ళు వచ్చారు. ఆ రావటం అనే విశ్వాసం ద్వారా ఏం సంపాదించుకున్నారు? వాడు రక్షణను పొందుకున్నారు. హల్లెలూయా. పాప క్షమాపణ, రక్షణ. అంత మాత్రమేనా? వారి దాహం కూడా తీర్చబడింది. మనకు తెలుసు కదా. నీ పరిపెత్తుకొని లేచి నడువు అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎంత స్పష్టంగా వాక్యము. బాబు నీ డబ్బు నాకు అవసరం లేదు, నీ నుంచి నేనేమో ఆశించట్లేదు, నువ్వు రా చాలు అని చెప్తుంటే, నువ్వు వస్తే, నువ్వు రావటమే, నీ విశ్వాసమే నీ యొక్క కరెన్సీ, నీ విశ్వాసమే. అందుకే మనం ఈ లోకములో దేన్ని పొందుకోవాలన్నా ఏం కావాలి? మనకి ఏం కావాలండి?
రక్షణతో పాటుగా ఏది నీకు కావాలన్నా ఏం కావాలి నీకు? విశ్వాసమే. ఆ విశ్వాసానికి ఒకే ఒక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి రావటం, ప్రభు సన్నిధికి రావటం. ప్రభు సన్నిధికి నువ్వు రాలేదు అని అంటే నీకు విశ్వాసం లేదు. అయిపోయింది. అక్కడ విశ్వాసం లేదంటే అయిపోయింది, నువ్వు క్రైస్తవుడివే కాదు. నో వే. అందుకే మేము ఎంతో ఖచ్చితంగా చెప్తా ఉంటాం ప్రతి ఒక్కరికి, ఏదేమైనా కూడా ఆదివారం దేవుని మందిరానికి రండి. నువ్వు రావటమేరా బాబు నీకు కావాలి. నీ జీవితాన్ని మార్చేదే నువ్వు రావటం వల్ల. నీ జీవితం మార్చబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఎంత కష్టంగా ఉంటే, ఎంత ఇబ్బందుల్లో ఉంటే ప్రభు దగ్గరికి రావడం ఎంత ఇబ్బందికరంగా నీకుంటే, ఎంత బాధలు పడుతూ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అంత గొప్ప విశ్వాసం అది. నీకు వీలైనప్పుడు వస్తే విశ్వాసం కాదు అది. నీకు వీలు కానప్పుడు, నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ పనికి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళకపోతే ఇంట్లో గడవదు, ఆ పని ఆదివారం వచ్చింది అయినా కూడా పర్లేదు అని నువ్వు ఎప్పుడైతే వస్తావో అది విశ్వాసం. అప్పుడు నువ్వు ఆ పని ద్వారా వచ్చే డబ్బులతో నువ్వేదైతే కొనుక్కుంటావో అది కాదు బాబు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నావు నువ్వు వచ్చి. హల్లెలూయా. ఇది గ్రహించలేకపోతా ఉన్నారు క్రైస్తవులు. నీ దగ్గర డబ్బు అవసరంలా. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ మనీ ఫ్రమ్ యూ. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ మనీ ఫ్రమ్ యూ. దేవుని వద్ద నుంచి డబ్బుని అడగట్లేదు, నేను రమ్మంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఆ మొదటి వచనం యొక్క అర్థం? యెషయా గ్రంథం, దప్పికొన్న వారులారా నీటి వద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మనము వచ్చే సమస్య లేదంటే మనం వచ్చే పరిస్థితి ఏదైనా కానీ వచ్చిన తర్వాత అన్నీ చక్కదిద్దబడతాయి. హల్లెలూయా. You will be fully satisfied with everything in every area of your life. అది తెలియక, అది తెలిసిన క్రైస్తవులు దేవుని సన్నిధికి రావట్లేదు. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, రెవల్యూషన్ 22nd చాప్టర్ 17th వర్స్, 17వ వచనం. And the Spirit and the bride say, ఆత్మయు మరియు పెళ్లి కుమార్తెయు ఏం చెప్తున్నాయంట చూడండి. కమ్, అండర్లైన్ చేసుకోండి మీరు, కమ్ ఒకసారి. అండ్ లెట్ హిమ్ దట్ హియరత్ సే, కమ్ రెండవసారి. అండ్ లెట్ హిమ్ దట్ ఈస్ థర్స్ట్ కమ్, అండ్ హూసెవర్ విల్ లెట్ హిమ్ టేక్ ద వాటర్ ఆఫ్ లైఫ్ ఫ్రీలీ. చదవమా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘము, మనం. అవునా? ఏం చెప్తున్నాం అండి మనం? పాస్టమ్ గారు శనివారం అయితే చాలు, శనివారం కాదు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. శనివారం ప్రత్యేకంగా నెక్స్ట్ డే కాబట్టి ఆదివారం అందరూ ఫోన్ చేసి ఏమంటున్నారు? పాస్టమ్ గారు పెళ్లి కుమార్తెగా, సంఘముగా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఏమంటున్నారు? అమ్మా రండి, అమ్మా రండి, బాబు రండి, రేపు అయ్యా తప్పకుండా రండి, మిస్ అక్కడ తప్పకుండా. మా నోళ్ళకి అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదండి. ఉంటుంది వీళ్ళకి నరకంలో, మామూలుగా ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారేమో పాస్టర్ గారికి మనం వెళ్తేనే, మనం వెళ్ళకపోతే అసలు ఆ ఫీలింగ్లో కూడా ఉంటారేమో కొంతమంది. అరే బాబు వస్తే మీకే మంచిది, రాకపోతే మీకే నష్టం, మాకేం పోదురా, మేము సంఘం, మేము ఎత్తపడతాం. ఎలాగో నువ్వు కూడా సంఘంగా ఉంటే ఎత్తపడతావు కాబట్టి పిలుస్తున్నావు. చదవమ్మా తెలుగులో ఒకసారి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఏం చెప్తున్నారండి?
రమ్ము ఏమన్నారంట? ఏంటండి అర్థం కావట్లేదు క్రైస్తవులకి ఈ విషయాలు. పిలుస్తుంది ఎవరు? దేవుడే. ఆత్మ పెళ్లి కుమార్ చెప్తున్నాడు, రమ్ము. చదవమ్మా. వినుమాడును రమ్ము అని చెప్పవలెను. వినిపిస్తుందా? పిలుపు వినిపిస్తుందా? రమ్మని పిలుస్తుంది, వినిపిస్తుందా మీకు? వినిపించిన ప్రతి వాడు రండిరా బాబు అంటున్నాడు. రండి. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము. దప్పికొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొని నిమ్ము. జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. ఫ్రీగా. మీకు వచ్చింది తెలుసా? ఈ రోజున మరి పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు చూస్తే ఏ వస్తువు రేటు పెరగలేదు చెప్పండి? ఏ వస్తువు రేటు పెరగలేదు? పెరగని వస్తువు ఏముందా? రేటు పెరగని వస్తువు ప్రపంచంలో? కానీ ఇప్పటికీ ఫ్రీగా దొరికేది రక్షణ. హల్లెలూయా. రక్షణ ఒక్కటే ఇప్పటికీ. ఈరోజు నీకు గాలి కూడా ఫ్రీ కాదు. గాలి కూడా ఫ్రీ కాదు నీకు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పీల్చేది కలుషితమైన గాలి. ఆక్సిజన్ ఛాంబర్స్ ఉన్న పార్లర్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఎప్పుడో నా తెలుసు 15 సంవత్సరాల క్రితం వచ్చేసిన ఆక్సిజన్ పార్లర్స్. బ్యూటీ పార్లర్ తెలుసు కదా? అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటాం? మనకున్న అందం కాకుండా ఇంకొంచెం అందంగా తయారవడానికి మెరుగులు దిద్దుకుంటాం కదా. ఇంటర్నెట్ పార్లర్ అంటారు కదా. అంటే ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అంతా ఇంట్లో ఫోన్లు వచ్చేసినాయి. అప్పుడు సైబర్ కేఫ్ అని అక్కడికి వెళ్ళి ఇంటర్నెట్ కాసేపు వాడుకునేవాళ్ళం కదా, మెయిల్స్ చూసుకోవటం ఇట్లాంటివి. అలాగే ఆక్సిజన్ పార్లర్స్ కూడా ఉన్నాయి. నువ్వు పీల్చే గాలి ఎంతో కలుషితమైంది కాబట్టి కాసేపు అన్న 1 గంట డబ్బులు ఇచ్చి ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం పార్లర్స్ ఎప్పటి నుంచో, నాది 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచే ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉన్నాయో తెలియదు కానీ చాలా చోట్ల ఉన్నాయి. ఈ రోజున ఏది ఫ్రీ కాదు, కానీ ఈ రోజుకి రక్షణ మాత్రం ఫ్రీనే. హల్లెలూయా. రక్షణ మాత్రమే కాదు, ఆయన దగ్గరకు వస్తే సమస్తం ఫ్రీనే నీకు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎంత డబ్బు పెట్టైనా నువ్వు కొనలేనివి ఉచితంగా ఆయన ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి రావటానికి నీకేంటి ఇబ్బంది? నాట్ ఓన్లీ సండే, ప్రతిరోజు when you close your eyes, when you kneel down to pray, you are coming to the Lord. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు ప్రభు దగ్గరికే వెళ్తున్నావు. ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నీ జీవితంలో నువ్వు ప్రభు దగ్గరికి రావటం ఎప్పుడైతే మానేసావో ఆ రోజే నీవు ఆత్మీయంగా మరణించావు. అంతే. నాకు వీలైనప్పుడు వస్తాను అని అనుకోవటానికి ఇది నీ ఉద్యోగం కాదు, లేదంటే నువ్వు ఏర్పాటు చేసుకున్నది కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. సహవాసముగా కూడుకొనుట మానొద్దు అని వాక్యం ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది. దాన్ని పాటించినప్పుడు నీ జీవితం ఎక్కడ మారుద్ది? నీ జీవితం మారే అవకాశము లేదు. బీ కేర్ఫుల్. కమ్ రండి అని ఆత్మ మరియు సంఘము పిలుస్తా ఉన్నాయి. వచ్చి ఉచితముగా ఆయన యొద్ద నుంచి జీవ జలములు తాగి తీసుకొని తృప్తిపరచబడండి, రక్షించబడండి, స్వస్థత పొందుకోండి, శాంతి సమాధానం పొందుకోండి, సమృద్ధిని పొందుకోండి, తృప్తిని పొందుకోండి అని వాక్యం చెప్తా ఉంటే మనం రావట్లేదు. ఇది యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని యొక్క అర్థం. హల్లెలూయా. లెట్స్ కమ్ బ్యాక్ టు సెకండ్ వర్డ్స్. ఐజియా 55th చాప్టర్ 2nd వర్డ్స్. అందులోనే నెక్స్ట్ మనం చూస్తే మొదటి వచనం, వచనం కూడా చూస్తే, లాస్ట్ లైన్ చూస్తే, బై వైన్ అండ్ మిల్క్ వితౌట్ మనీ అండ్ వితౌట్ ప్రైస్. ఏమీ ఇయ్యకనే ద్రాక్షరసమును పాలను కొనుడి. దట్స్ ఇట్. సో అంటే ఇక్కడ దప్పిక, తర్వాత భోజనము, తర్వాత ద్రాక్షరసము, ఆ తర్వాత పాలు, అంటే సమస్తము.
If you come to the Lord, you will be satisfied in all the areas of your life. అన్ని నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు తృప్తిపరచబడతావు ప్రభు దగ్గరికి వస్తే. ప్రభు దగ్గరికి రావటం అనేదే నీ కరెన్సీ. ఇంకా చెప్పాలంటే ద లైఫ్ టైమ్, ద టైమ్ విచ్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ కరెన్సీ. నీ దగ్గరున్న ధనం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన జీవితం అనే కాలమే. ఆ జీవితం అనే కాలాన్ని ప్రభు దగ్గరికి రావటానికి, ప్రభుతో ఉండటానికి నువ్వు వెచ్చించినట్లయితే నువ్వు సమస్తం పొందుకుంటావు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ధనంతో నువ్వేమన్నా చేయొచ్చు కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఇచ్చాను అనుకోండి మీ అందరికీ, 1 లక్ష, దాంతో మీరు ఏమన్నా చేయొచ్చు కదా. కానీ తెలివిగలవాడు ఏం చేస్తాడు? చెప్పండి. ఏదైతే విలువైందో అది కొనుక్కుంటాడు. తెలివి తక్కువడు వేస్ట్గా ఖర్చు పెట్టుకుంటాడు. అలాగే నీ జీవితం అనే సమయం ఏదైతే ఉందో అదే నీ దగ్గర ఉన్న విలువ, అదే నీ దగ్గర ఉన్న ధనం, ఇంక వేరే ఏం లేదు. దాన్ని దేవుని వద్దకు రావటానికి దేవుని దగ్గర నువ్వు వెచ్చించగలిగితే, దేవుని కొరకు దాన్ని నువ్వు ఖర్చు పెట్టగలిగితే నువ్వు పొందుకునే ఆ ఆశీర్వాదం అనేది మాటల్లో చెప్పలేము. హల్లెలూయా. 2వ వచనాన్ని చూద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ఐజియా 55 2nd verse. Wherefore do ye spend money for that which is not bread? ఆహారం కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. సో ఇక్కడ రూకలు లేని వారులారా రండి, కొనుక్కోండి, తినండి, భోజనం చేయండి అన్నాడు. సో ఈ రూకలు అవసరం లేదు అని మనకు అర్థమైంది. ఆ రూకలు ఏంటయ్యా అనంటే మనం రావటమే, ఆ విశ్వాసమే మన ధనం అని అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆహారము కాని దాని కొరకు ఎందుకు మీ యొక్క రూకలను వెచ్చిస్తారు అంటున్నాడు. సో ఇక్కడ ఆయన మాట్లాడుతున్న రూకలు ఏంటంటే మన జీవితం అనే సమయం. అవునా? మనం ఏం చేస్తున్నాం? మన జీవితం అనే సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నాం? నిజమైన ఆహారము, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకోవటం కోసం కాకుండా, నిజమైన ఆహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి మహదైశ్వర్యమైన జ్ఞానమును సంపాదించుకోవటం కోసం కాకుండా, ఈ లోక సంబంధమైన నశించిపోయే వాటి కొరకు ఆ ధనాన్ని మనం ఏం చేస్తున్నాం? ఖర్చు పెడుతున్నాం. హల్లెలూయా. జీవితం అనే సమయాన్ని దేనికోసం ఖర్చు చేస్తున్నాం? మనం ఆహారం కాని దాని కొరకు ఖర్చు చేస్తున్నాం. హల్లెలూయా. కానీ అసలైన ఆహారం ఏంటి? దేవుని వాక్యము. అసలైన ఆహారం ఏంటి? ఆయన జ్ఞానము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందమ్మా? మాథ్యూ 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నువ్వు ఆత్మీయంగా జీవించడానికి కావాల్సినటువంటి నిజమైన ఆత్మీయ ఆహారం ఏదైతే ఉందో దానికోసం నువ్వు నీ జీవితం అనేటువంటి ధనాన్ని వెచ్చించట్లా. ఏం చేస్తున్నావు? అసలు ఆహారం కాని దాని కొరకు కార్లు, బంగాళాలు, ఇళ్ళు, సామాగ్రి, బంగారం అనగా నవ్వు. ఆడవాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ బంగారం అంటే. ఏమండి? రేటు బాగా పెరిగింది, అది బాగా పెరుగుద్ది అది. ఏమండి? మీకు ఆకలేస్తుంది, ఎడారిలో ఏడో ఉన్నారు, ఆకలేస్తుంది. అప్పుడు ఒంటి మీద ఒకడు వచ్చి ఒక బంగారం ముద్ద లేకపోతే ఇంత రాగి అన్నం ముద్ద ఇచ్చాడు. ఏది కావాలరా అంటే ఏం చేస్తారు? చెప్పాలా? బంగారం తీసుకొని చచ్చిపోతారు కదా. అవునా కదా? ఆడోళ్ళు అయితే అట్టగా చేస్తారండి. నాకు తెలుసు 100%. బంగారం ముద్ద చచ్చిపోతారు. చచ్చిపోయినా పర్లా, అమ్మో బంగారం. ఆహారం కాని దాని కొరకు ఎందుకు మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఆహారంతో పోలుస్తున్నాడు ఇక్కడ. జీవాహారం వాక్యము కాని దాని కోసం ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? అవసరం లేని దాని కొరకు ఎందుకు మీరు ప్రాపత్రయపడుతున్నారు? అవసరమైన దానికోసం ఎంత సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నావు?
అవసరమైనటువంటి వాక్యం కోసం, అవసరమైనటువంటి దేవుని జ్ఞానం కోసం ఎంత నువ్వు ప్రయాసపడుతున్నావు? అవసరం కాని దాని కొరకు ఎందుకు మీరు మీ యొక్క రూకలు వెచ్చిస్తున్నారంటే మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, అండ్ యువర్ లేబర్ ఫర్ దట్ విచ్ ఈస్ సాటిస్ఫైడ్ నాట్, మిమ్మల్ని తృప్తిపరచిన దాని కొరకు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటున్నాడు దేవుడు. చదవమ్మా. సంతుష్టి కలుగజేయ దాని కొరకు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా వరకైతే, నా మట్టుకైతే నచ్చిన భోజనాన్ని తృప్తిగా తింటే తృప్తి కలుగుద్దాం అవునా కదా? నేను సూట్ వేసుకుంటే తృప్తి వస్తా నాకు? చెప్పాలా? ఏమండి, ఆకలి వేస్తుంది నాకు. ఆకలి వేసినప్పుడు నన్ను తృప్తిపరిచేది ఏంటి? ఆహారమా, బట్టలా, సూట్లా? దాహం వేసినప్పుడు నన్ను తృప్తిపరిచేది ఏంటి? నీరా లేకపోతే ఇంకేదన్నా? నీరే. నీకు ఏ దాహం ఉందో అది తీర్చబట్టడానికి అది కావాలి నీకు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని తృప్తి పరచని ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం ప్రయాసపడుతున్నామని దేవుడు అంటున్నాడు. ఎందుకురా బాబు మీరు అట్లా చేస్తున్నారు? బుద్ధిహీనులాగా ఎందుకు జీవిస్తున్నారు? బీ వైజ్. ఆహారమైన దాని కొరకు ప్రయాసపడండి. ఆ తర్వాత మనం గమనిస్తే, hearken diligently unto me and eat ye that which is good and let your soul delight itself in fatness. చదవమ్మా ఇప్పుడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఏం తినమంటున్నాడు ఆయన? మంచి పదార్థం భుజించుడి. నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సో ఇంగ్లీష్ లో మనం చూస్తే సోల్ అనగా ఆత్మ. లెట్ యువర్ సోల్ డిలైట్ ఇట్ సెల్ఫ్. నీ ఆత్మని ఆనందించని. ఎందులో? నిజమైన ఆహారాన్ని భుజించి నీ ఆత్మని పరవశించని, ఆనందించని అంటున్నాడు. హల్లెలూయా. పిల్లలకు కూడా మనం పాలకూర, ఆకుకూర అవి పెడితే నచ్చదు. బర్గర్ అయితే భలే తింటారు. అది ఆరోగ్యం పాడు చేస్తుంది, కానీ అదే ఇష్టం వాళ్ళకి. ఆకుకూర మంచిది, కాకరకాయ అంటే మంచిది, ఇట్లాంటి తినమంటే తింటారా? తినరు. అంటే ఏది నీకు మేలు చేస్తుందో దాన్ని నువ్వు తినటానికి ఇష్టపడట్లా. ఈ లోకములో కూడా నీకు మేలు చేసేది జీవవాక్యమే. తెలుగులో కూడా అదే పని చేస్తాడండి. తెలుగు తక్కువ కూడా ఇలాంటి పని చేసేది. ఉదాహరణకి యేసుప్రభువు వారు చెప్పిన మాటలే చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండి. Matthew Gospel 13 chapter 44. Matthew Gospel 13 chapter 44. Again, the kingdom of heaven is like unto treasure hid in a field, the which when a man hath found, he hideth, and for a joy thereof goeth and selleth all that he hath and buyeth that field. చదవమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఒక నిధి పలానా, ఇప్పుడు మన వాళ్ళకి లంకెల బిందులని ఇట్లాంటి వాటి కోసం కూడా చాలా మంది జరుగుతుంటారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఒక స్థలములో నిధి ఉందని తెలిసింది నీకు. బంగారం నిధో ఏదో మొత్తానికి ఆ ల్యాండ్లో ఏదో ఉందని తెలిసింది. ఏం చేస్తాను? ఆ ల్యాండ్ ఎలాగైనా కొనాలనుకుంటావు. కొనాలనుకుని ఏం చేస్తావు? నీకు ఇంకా వేరే ల్యాండ్లు ఉంటాయి, నీకు వేరే దగ్గర పెద్ద బంగ్లా కూడా ఉండొచ్చు. అవునా? ఏం చేస్తాడు తెలుసా? తెలుగుగలుడు ఏం చేస్తాడు? వ్యాపారవేత్త ఎన్ని అమ్మేసి వెళ్ళి అది కొంటాడు. అవునా కదా? ఎందుకంటే అదెంతో విలువైనది.
రక్షణ ఎంత విలువైంది, వాక్యం ఎంత విలువైనది, దేవుని జ్ఞానం ఎంత విలువైనది, దేవుని కృప ఎంత విలువైంది, దేవుని సన్నిధి ఎంత విలువైనది. నీ జీవితం అనేటువంటి సమయం అనేటువంటి ధనాన్ని నువ్వు దేనికోసం వెచ్చించాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి? అలాంటి విలువైన కొనుక్కోవడానికి కదా, అలాంటి విలువని పొందుకోవడానికి కదా వెచ్చించాలి. కానీ ఆ పని చేస్తున్నాం మనం, చేయట్లే. ఆ తర్వాత 46వ వచనం చూస్తే చూడండి, హూ when he had found one pearl of great price went and sold all that he had and brought it. చదవమా. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను మంచి ముత్యములలో కొనవెదుకుచున్న అమ్మా మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఏమండి, దేవుని రాజ్యం మీకు అంత విలువైందిగా అనిపించట్లేదా? క్రైస్తవులారా ఆలోచించండి. పరలోక రాజ్యం అంత విలువైందిగా అనిపించట్లేదా? ప్రభుతో నిత్య జీవాన్ని గడపటం అంత విలువైందిగా అనిపించట్లేదా మీకు? ఈ లోకములో ఉన్నటువంటి పెంటతో సమానమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, లేదంటే మీ జీవితం అనే ధనాన్ని వెచ్చిస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ప్రభువుతో నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యములో మహిమ కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు సంపాదించుకోవడానికి ఎందుకని మీ ధనమైనటువంటి జీవితాన్ని మీరు ఖర్చు పెట్టట్లేదు? బుద్ధిహీనుల్లాగా ఎందుకుంటున్నారు? ఈ లోక సంబంధమైన సంపాదించుకోవడానికి మీ జీవితం అనే ధనాన్ని ఏం చేస్తున్నారు? ఖర్చు చేస్తున్నారు. వస్తాయి అవన్నీ ఏమన్నా? ఇవి ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా? చెప్పండి, ఏది ఇంపార్టెంట్? అంటే మీ ప్రయారిటీస్ ఏంటి? మీ ప్రాధాన్యతలు ఏంటి? మీరు వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు వేటికి విలువ ఎక్కువ ఇస్తున్నారు? ఏవి విలువైనవి అనుకుంటున్నారు మీరు? కొన్నిసార్లు నాకు చాలా అసహ్యం వస్తుంది క్రైస్తవులను చూస్తే. చీ అనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. ఎందుకు చీ అనిపిస్తుందో కూడా మీకు చెప్తున్నాను. మీ జీవితం అనేటువంటి ధనము ఎంత విలువైందో, ఆ విలువైన ధనాన్ని అత్యంత ప్రధానమైన, ప్రాముఖ్యమైన, ప్రశస్తమైన వాటిని కొనుక్కోవడానికి వినియోగించాలి, ఖర్చు చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. Philippians 3rd chapter 7 and 8 verses. But what things were gained to me, those I counted loss for Christ. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. ఈ లోకరీతిగా బంగారం ఉంటే నీకు లాభమేమో, ఆస్తులుంటే లాభమేమో, కానీ క్రీస్తు విషయానికి వస్తే అవేంటి? అవి నష్టం. ఎందుకంటే బంగారం సంపాదించాలన్నా, ఆస్తులు సంపాదించాలన్నా ఊరకు వస్తాయా నీకు? నీ జీవితం అనే సమయాన్ని నువ్వు ఖర్చు పెడితేనే కదా వస్తాయి. 60 ఏళ్ల దాకా క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నానా గడి తిని కష్టపడి ఇల్లు, కారు, బంగ్లా, బంగారం కొంటాడు. చస్తాడు, నరకానికి పోతాడు. ఏం చేస్తాడు? చచ్చి నరకానికి పోతాడు. అది కాదు దేవుడు చెప్తా ఉంది. అది కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. నీ జీవితం అనే ధనాన్ని వెచ్చించి నువ్వు సంపాదించాల్సింది అది కాదు. అదంతా నష్టం. ఇంకా చెప్పాలంటే 8వ వచనం, ఏ డౌట్లెస్ ఐ కౌంట్ ఆల్ థింగ్స్ బట్ లాస్ ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సంపాదించాల్సింది ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవుడు తన జీవితం అనే ధనాన్ని వెచ్చించి ఏం సంపాదించాలి? చదవం మళ్ళీ తెలుగులో ఒకసారి. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానమో, యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానం ఎలాంటి జ్ఞానమో? నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. చదవమా అన్నప్పుడు అతి శ్రేష్టమైన అని చదవాలా.
మిగిలినంత కాదు, అతి అతి శ్రేష్టమైన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అదే మహదైశ్వర్యం ఏదో ఉన్నట్టుంది కదా, ఇంకొక పదం కూడా వాడారు అక్కడ తెలుగులో. యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైనది ఒకటే వాడారా? ఓకే, రైట్. సో ఇంకా మేబీ ఇంకొక లెటర్లో అనుకుంటా మహదైశ్వర్యమైనటువంటి ఆయన జ్ఞానం అంటాడు. సో నీ జీవితం అనేటువంటి ధనాన్ని నిజమైన ఆహారము కానటువంటి లోక సంబంధమైన వాటి కొరకు ఎందుకు ఖర్చు చేస్తున్నావు? నిజమైన ఆహారము దేవుని వాక్యం, నిజమైన ఆహారము ఆ అమూల్యమైన అతి శ్రేష్టమైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము. దాన్ని సంపాదించుకోవాలి. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఫర్ ద ఎక్సలెన్సీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ మై లార్డ్, ఫర్ హూమ్ ఐ హ్యావ్ సఫర్డ్ ద లాస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ డూ కౌంట్ దెమ్ బట్ డంగ్ దట్ ఐ మే విన్ క్రైస్ట్. చదువమ్మా. పెంట అనే పదం బైబిల్లో ఉంది, అది ఎక్కడుందో చదువమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచనం. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని, చూడండి దేనికోసం, దేని సంపాదించుకోవాలనుకుంటున్నాడు ఆయన? ఆయన జీవితం అనే ధనాన్ని వెచ్చించి ఖర్చు పెట్టి ఏం సంపాదించాలనుకుంటున్నాడు పౌలు? చెప్పాలి. ఎవరు? క్రీస్తుని. నువ్వేం సంపాదిస్తున్నావు? నువ్వేం సంపాదిస్తున్నావు తెలుసా? బంగారం, డబ్బు, బిల్డింగులు, కార్లు, నగలు, చీరలు, ఇంకే వాట్ నాట్. ఏమంటున్నాడు వాటిని? చదవమ్మా ఇప్పుడు. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణము విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. రౌండ్ చేసుకోండి అమ్మా. పెంట అనే పాటని, పెంట అనే మాటని రౌండ్ చేసుకోండి. యేసుక్రీస్తుని సంపాదించుకోవటం, యేసుక్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవటం, యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి నీతిని సంపాదించుకోవటం, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానములో మనము కూడా పాలిభాగస్తులు అవటం కొరకు, ఇవన్నీ పొందుకోవటం కోసం మన జీవితాన్ని వెచ్చించాలి తప్ప పెంట అయినటువంటి ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. అది దేవుడు చెప్తున్నాడు. మొదట ఆయన చెప్పిన వచనంలో చెప్పిన భాగం మనం విన్నాం. రెండవ వచనంలో ఆయన ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఎందుకు ఆహారము కాని దాని కొరకు. అంటే ఆహారం అనేది అత్యవసరమైంది, అవునా కదా? మనిషి జీవించాలంటే ఆహారమేగా ఉండాలి. బట్టలు లేకపోయినా బతకచ్చు మనిషి, బతకలేడా? తగు వస్త్రాలు లేకపోయినా బతకలేడు, ఆహారం లేకపోతే బతకలేడు. అంటే అత్యవసరమైంది. నీడ్ ఏదైతే ఉందో ఆ నీడ్ కాని దానికోసం ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నీ నీడ్ ఏంటో తెలుసా? క్రీస్తే నీ యొక్క అవసరం, ఆయన జ్ఞానమే నీ అవసరం, ఆయన పునరుద్ధాన శక్తే నీ అవసరం, ఆయన నీతే నీ అవసరం, ఆయన వాక్యమే నీ అవసరం. అవసరం కాని దాని కొరకు ఎందుకు నీ జీవితం అనేటువంటి ధనాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. లెట్స్ సీ దట్ సెకండ్ వర్డ్స్, లాస్ట్ లైన్.
and eat that which is good, and that your soul delight itself in fatness. ఏదైతే అవసరమైందో, ఏదైతే నిజమైన ఆహారమో అది తినండి. మీ ప్రాణము కొరకు మీ సారమైన జీవితాన్ని- దాని యందు సుఖింపనీయుడి. అది దాన్ని సంపాదించుకొని, ఏది అవసరమో, ఏది నిజంగా మీ జీవితాలకి, మీ ఆత్మకి సోల్కి సాటిస్ఫాక్షన్ ఇస్తుందో, బాడీకి, మైండ్కి, మనుషులకు కాదు, చూసే మనుషుల కోసం కాదు, నీ ఆత్మకి ఏదైతే నీకు తృప్తినిస్తుందో, నీ ఆత్మని ఏదైతే మరి తృప్తిపరుస్తుందో దాన్ని సంపాదించుకోండి అని చెప్తా ఉన్నాడు. 3వ వచనం మనం చూసినట్లయితే, ద 3rd verse, Isaiah 55th chapter 3rd verse, incline your ear and come unto me, hear and your soul shall live. చదవమ్మా. చెవి యొగ్గి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు రావాలి. ఎలా రావాలంటండి? చెవి యొగ్గి. అంటే చెవి యొగ్గి అని అంటే ఏంటి? వినటం కోసం రావాలి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంతేనయ్యా. ఏం వింటే బతుకుతావు నువ్వు? ఏం వింటే బతుకుతావు? దేవుని వాక్యం వింటే బతుకుతావు, లేకపోతే బతుకు చస్తావు. సత్యాన్ని వింటే బ్రతుకుతావు, లేకపోతే చస్తావు. వినటం మాత్రమే కాదు, విన్న సత్యాన్ని అనుసరిస్తేనే బ్రతుకుతావు, లేకపోతే చేస్తావు. విన్నంత మాత్రం కూడా ఉపయోగం లేదు. విని ఆచరించకపోతే ఏం లాభం? నువ్వు వినటం కోసం నా దగ్గరికి రా, విని దాన్ని ఆచరించి నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత, అండ్ ఐ విల్ మేక్ ఎన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ, ఈవెన్ ద ష్యూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్. చదవమ్మా. చెవి యొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. వద్దా అండి మీకు? దావీదుకు చూపించిన శాశ్వత కృప మీకు నాకు వద్దా? కావాలి. కమ్ టు హిమ్. ఆయన వద్దకు రండి, చెవి యొగ్గి రండి, వినటానికి రండి, విని ఆచరించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మనతో ఒక నిత్య నిబంధన ఆ రోజు వచనంలో చేస్తానన్నాడు, ఈ రోజున చేశాడు. నూతన నిబంధన, ఆయన రక్తముతో చేసిన నూతన నిబంధన మనకుంది. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంత శాశ్వత కృపో తెలుసా అది? ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. అలా అని చెప్పి దావీదు ఏమన్నా మన తెలుగు భాషలో చెప్పాలన్నా పత్తిత్త ఆయన ఏమన్నా? ఏమండి? కాదు. ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో తప్పులు చేశాడు. లెక్కకు నా పాపములు, నా తల వెంట్రుకలు మించిపోయినాయి అంటున్నాడు దావీదు. మనకు తెలిసినటువంటి 1, 2, 3 కాదు, నా తల వెంట్రుకలు అఫ్ కోర్స్ ఆయనే కదా, మన పాపాలు కూడా మన తల వెంట్రుకలు మించిపోయే ఉంటాయి కదా. కానీ ఆయనకి ఏమి చూపించాడు దేవుడు? కృపనిచ్చాడు, శాశ్వత కృప. ఆ శాశ్వత కృప నీకు నాకు కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? రావాలి కదా. మనోళ్ళు కూడా మార్పు కావాలి, రావాలి అన్నారు. వచ్చింది, ఏమైంది? రావటం కాదు, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారుద్ది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దగ్గరికి రా. కమ్ 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 కమ్. ఆత్మ మరియు వధువు సంఘము పిలుస్తా ఉన్నాయి, రా రా రా. విని వచ్చినవాడు జీవజలములు ఉచితముగా తాగుతాడు. ఎందుకనంటే అతడు రావటమే విశ్వాసం, ఆ విశ్వాసమే తన యొక్క ధనము. ఆమేన్. అర్థమైందా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, దాని యొక్క అర్థం. దప్పికొని వారులరా నీటి వద్దకు రండి, రూకలు లేని వారులరా మీరు వచ్చి కొని భోజనము చేయండి. ఆ తర్వాత ఆహారము కాని దాని కొరకు ఎందుకు మీకు తృప్తి కలిగించిన దాని కొరకు ఎందుకు మీరు మీ జీవితాన్ని, జీవితమైన ధనాన్ని వెచ్చిస్తున్నారు? ఇంకా చెప్పాలంటే పౌలు గారు స్పష్టంగా చెప్పారు, పెంట కోసం ఎందుకు ప్రాకులాడుతున్నాం?
పెంట కోసం ఎందుకు ప్రాకులాడుతున్నాం? అత్యంత విలువైన దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, దేవునితో సహవాసము, ఆయన్ని గూర్చిన జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానము, దాన్ని సంపాదించుకోవడానికి నీ జీవితం అనే సమయాన్ని ఖర్చు చేయి. ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం అయ్యా. మీ వాక్యమే మా జీవాహారము, జీవజలము. మీ సన్నిధికి రావటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మేము చేయాల్సిన పని. అది ఎంత ఆశీర్వాదకరమైందో మీ సన్నిధికి రావటం అనేది ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా ఆహారము కాని దాని కోరిక ఎలాగైతే ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ ఉన్నారో క్రైస్తవులు, విశ్వాసులు, వారందరి హృదయాలను మార్చి పెంట కోసం ప్రాకులాడకుండా నీ ప్రేమ, నీ యొక్క సన్నిధి, నీ యొక్క శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మా జీవితం యొక్క ధనాన్ని వెచ్చించే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed.